హలో అండి, నేను మీ ఝాన్సీని. ఝాన్సీ మనం ఈరోజు ఒక స్టోరీ చెప్పుకుందామండి. మన ఛానల్ నుండి ఝాన్సీ స్టోరీస్ ఛానల్ ఉంది కదా, దాని నుండి. అదేంటంటే, ఒక పల్లెటూరు భూస్వామి సాంబయ్యకు లేక కలిగిన సంతానం బాలయ్య. ఆ అబ్బాయి చిన్నతనంలోనే తల్లి చనిపోవడంతో బాలయ్యే ఆ పసివాడికి తల్లి తండ్రి అయి గారాబంగా పెంచసాగాడు. కానీ సాంబయ్యకు హఠాత్తుగా జబ్బు చేసింది. అవసాన కాలం సమీపించిందని గ్రహించిన సాంబయ్య స్నేహితుడు శేషయ్యను పిలిచి బాలయ్యను పెంచి పెద్దవాడిని చేయాల్సిందిగా స్నేహితుడిని కోరాడనమాట. తన దగ్గరున్న 10,000 వరహాల ధనాన్ని శేషయ్యకు ఇచ్చి, మా బాలయ్య పెద్ద అయ్యేంత వరకు ఈ డబ్బు నీ దగ్గర ఉంచు, తరువాత నీకు ఇష్టమైనంత సొమ్ము మా అబ్బాయి బాలయ్యకు ఇచ్చి మిగిలింది నువ్వు తీసుకో అని చెప్పి సాంబయ్య కన్నుమూశాడు. కొన్నాళ్ళ తర్వాత బాలయ్య విద్యాబుద్ధులు నేర్చుకుని తన ఆస్తిపాస్తుల వ్యవహారాలు తానే చూసుకోదలిచినట్టుగా శేషయ్యతో చెప్పాడు. అంతేకాక తన తండ్రి ఆయనకు ఇచ్చిన 10,000 వరహాల గురించి గుర్తు చేసి, మా నాన్న మాట ప్రకారం నాకు ఆ సొమ్ము ఇస్తారా అని శేషయ్యను అడిగాడు. తను పెంచిన అతన్ని అడిగాడు. కానీ ఆశ కొద్దీ శేషయ్య ఆ డబ్బును బాలయ్యకు ఇవ్వడానికి ఇష్టపడలేదు. అయినా తాను మాట తప్పిన వాడిని అనిపించుకోవడం మంచిది కాదు కనుక 1,000 వరహాలు బాలయ్యకు ఇచ్చి, ఇంకా నువ్వు మీ ఇంటికి వెళ్ళవచ్చు అని కటువుగా చెప్పి పంపేశాడు. తండ్రికి స్నేహితుడిగా ఉండే శేషయ్య అన్యాయం చేసినందుకు బాలయ్య చాలా బాధపడ్డాడు. ఆ బాధను ఎవరికి చెప్పుకున్నా ప్రయోజనం లేకపోవటంతో మర్యాద రామన్నను కలిసి నాకు న్యాయం చేయండి అని వేడుకున్నాడు. మర్యాద రామన్న ఆ మర్నాడు శేషయ్యను సభకు పిలిచి, సాంబయ్య నీకు 10,000 వరహాలు ఇచ్చి ఏమని చెప్పాడు అని అడిగాడు. ఫ్రెండు కదా, ఏమని చెప్పాడు 10,000 వరహాలు ఇచ్చినప్పుడు అని అడిగారనమాట. అప్పుడు ఆ 10,000తో నాకు ఇష్టమైనంత సొమ్మును బాలయ్యకు ఇవ్వమన్నాడు. ఆ మాట ప్రకారం నాకు ఇష్టమైనంత అంటే 1,000 వరహాలు బాలయ్యకు ఇచ్చాను అని చెప్పాడు. అలాగైతే మరి నువ్వు బాలయ్యకు 1,000 వరహాలే ఇచ్చావేం అని నర్మగర్భంగా అడిగాడు రామన్న. నాకు ఇష్టమైనంత ఇమ్మని సాంబయ్య చెప్పాడు కదా, అందుకే నాకు ఇష్టమైనంత సొమ్ము 1,000 వరహాలు బాలయ్యకు ఇచ్చాను అని రెట్టిస్తూ బదిలిచ్చాడు శేషయ్య. మర్యాద రామన్నకి అలా సమాధానం చెప్పాడనమాట సభలో. అలాగైతే సాంబయ్య ఇచ్చిన 10,000లో నీకు ఇష్టమైనంత డబ్బు 1,000 వరహాలు కాదు కదా, 9,000 వరహాలు కదా. అలాంటప్పుడు నువ్వు బాలయ్యకు 9,000 వరహాలు ఇవ్వాలి, కానీ 1,000 వరహాలే ఇవ్వడం అన్యాయం కదా అని మర్యాద రామన్న చిరునవ్వు నవ్వుతూ శేషయ్యను అడిగాడు. శేషయ్యకు మర్యాద రామన్న మాటల్లోని అసలు రహస్యం అర్థం కాక వెర్రి చూపులు చూశాడు. అప్పుడు మర్యాద రామన్న ఆ రహస్యాన్ని వివరించాడు. సాంబయ్య నీకు ఇచ్చిన 10,000 వరహాల్లో నీకు ఇష్టమైనంత సొమ్మును బాలయ్యకి ఇవ్వమన్నాడు కదా, ఆ మాటల్లోని అంతరార్థం ఏమిటో తెలుసా? నువ్వు బాలయ్యకు తెలుసా అని అడిగాడు. అని తనే చెప్తున్నాడు అనమాట. నువ్వు బాలయ్యకు ఇచ్చిన 1,000 వరహాలు నీకు ఇష్టం లేని సొమ్ము, నీవు తీసుకున్న 9,000 వరహాలు నీకు ఇష్టమైన డబ్బు కనుక నీకు ఇష్టమైన 9,000 వరహాలను సాంబయ్య కొడుకు బాలయ్యకు ఇవ్వడమే న్యాయం. మిగిలిన సొమ్ము 1,000 వరహాలు అంటే నువ్వు బాలయ్యకు ఇచ్చిన డబ్బును నువ్వు తీసుకోవడం న్యాయం. నువ్వు ఇష్టపడి నీ దగ్గర ఉంచుకున్న 9,000 వరహాలను బాలయ్యకు ఇవ్వకుండా దురాశ కొద్దీ ఆ డబ్బును కాజేయాలనుకున్నావు. న్యాయం ప్రకారం నీకు ఇష్టమైన ఆ 9,000 వరహాలు వెంటనే బాలయ్యకు ఇవ్వాల్సిందిగా నేను తీర్పు చెబుతున్నాను
అని శేషయ్యను ఆదేశించాడు మర్యాద రామన్న. బాలయ్యను మోసగించాలనుకుని భంగపడిన శేషయ్య సిగ్గుతో తల వంచుకున్నాడు. తక్షణమే బాలయ్యకు మరో 8,000 వరహాలు చెల్లించి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. సమయస్ఫూర్తిగా వ్యవహరించి న్యాయమైన తీర్పు చెప్పినందుకు బాలయ్య పదే పదే మర్యాద రామన్నకు కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. ఉన్నారు కదండి ఈ కథ. ఇది ఇవాటి కథ. ఓకేనా?